టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయాడు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ప్రకటించిన ఈ స్క్వాడ్లో షమీని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని సమాచారం. షమీని ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టిన సెలెక్టర్లు ఇకపై వన్డేల్లోనూ చెక్ పెట్టబోతున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. వాస్తవానికి షమీ టీ20తో పాటు వన్డే ప్రణాళికల్లో లేడు. టెస్టుల్లో కూడా షమీ ఆడే సూచనలు కనిపించడం లేదు. చివరిసారిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన షమీ ఆ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్ టూర్లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్ సత్తా చాటారు. వీరితో పాటు బ్యాకప్ సీమర్లుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా జట్టులో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా టూర్లో షమీ అనుభవం పనికి వచ్చినా అతని ఫిట్నెస్, ఫామ్ను నమ్ముకునే స్థితిలో టీం మేనేజ్మెంట్ లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న వెస్టిండీస్ టెస్ట్ సిరీస్లోనూ షమీని ఎంపిక చేయలేదు. మొదటి టీ20 కాకపోయినా వన్డే టెస్టుల్లో షమీకి చోటు దక్కుతుందని భావించారు. అయితే ఆస్ట్రేలియా టూర్కు షమీని పక్కన పెట్టడంతో ఈ సీనియర్ పేసర్ అవసరం లేదని జట్టు యాజమాన్యం చెప్పకనే చెప్పింది. వాస్తవానికి ఐపీఎల్లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్నెస్, ఫామ్తో ఇబ్బంది పడిన షమీకి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకొని నిరాశపరిచాడు. ఓవరాల్గా షమీ అంతర్జాతీయ క్రికెట్ ముగిసినట్లే కనిపిస్తోంది. ఫామ్లో లేని షమీని తీసుకొచ్చి ఆడించే సాహసం టీమిండియా సెలెక్టర్లు చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనని అంచనా వేస్తున్నారు. 2013 అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ ఇప్పటి వరకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్టులో 229, వన్డేల్లో 206, టీ20లో 27 వికెట్లు పడగొట్టాడు. ఇక షమీ దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.